శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 8వ భాగం. డబ్బు, ధనం. మొదటి భాగంలో చివరిగా అబవ్ పావర్టీ లైన్ అంటే ఏపీఎల్ పీపుల్ అని, బిలో పావర్టీ లైన్ బీపీఎల్ పీపుల్ అని మన ప్రభుత్వం వారు ముద్దు పేరు పెట్టారని చెప్పుకున్నాం కదా. అది దారిద్ర్య రేఖకి ఎగువన దిగువన ఉన్న పేదల సంగతి. తర్వాత మనం ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, ఇతరత్రా ఏ వృత్తి చేసినా డబ్బు సంపాదనే కోసమే. డబ్బు విలువ మనకి బాగా తెలుసు. పైకి భేషజం కబుర్లు, బోషిడికి కబుర్లు అలాంటివి చెబుతూ ఉంటాం. నాకు డబ్బు ముఖ్యం కాదు, మాటే ముఖ్యమండి. డబ్బుని కుడికాలతో తన్నితే ఎడంకాల మీద వచ్చి పడుతుందండి. నేను డబ్బు మనిషిని కాదండోయ్, నైతిక విలువల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే మనిషిని అని ఇలాంటి కబుర్లు చెబుతూ ఫోజులు కొడుతూ ఉంటాం. అవన్నీ అబద్ధాలని మనకి తెలుసు. డబ్బు కోసం ఏ గడ్డి కరవడానికైనా మనం సిద్ధం, కానీ ఆ నిజాన్ని ఒప్పుకోం. ఓ పక్క డబ్బుని అపరిమితంగా ప్రేమిస్తూనే, ప్రతి క్షణం దాని పొందు కోసం ప్రయత్నిస్తూనే ఆ విషయం ఒప్పుకోవడానికి సిగ్గుపడతాం. అదేదో తప్పుడు పని అన్నట్టు అవమానంగా, అగౌరవంగా భావిస్తాం. డబ్బు లేకుండా బతకనేమని మనకి తెలుసు. మరి ఈ నిజాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలంటే చిన్నతనంగా ఎందుకు భావిస్తున్నాం? ఈ నవనాగరిక జీవన విధానంలో ఎన్నో సుఖాలని డబ్బుతో కొనుక్కుంటూనే, ఎన్నెన్నో కోరికలు తీర్చుకుంటూనే, డబ్బుతో సాధించలేనివి కూడా ఉన్నాయి, డబ్బుతో అన్నీ సాధించలేమంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటాం. ఎందువల్ల? అందుకు కారణం ఏమిటో మనందరికీ తెలుసు. డబ్బుకి ఉచ్చనీచాలు లేవు. దానికి జరామరణములు, సిగ్గు, శరం, శీలం వగైరాలు ఏమీ లేవు. నిత్య యవ్వనంతో ఎప్పుడు పడితే అప్పుడు ఎవడితో పడితే వాడితో కులుకుతుంది. తలదించుకుని తాళి కట్టించుకున్న ఒకే పాపానికి జీవితాంతం సదరు భర్తతో కలిసి బతకడానికి డబ్బనేది ఏమీ శీలవతి అయిన భార్య లాంటిది కాదు. డబ్బు పచ్చి కొరట లాంటిది. దానికి కట్టుబాట్లు గట్రా ఏమీ ఉండవు. నిత్య యవ్వనంతో బరి తెగించిన పక్కా వ్యభిచారిణి లాంటిది. మరందుకే మనందరం చొంగలు కారుస్తూ దాని వెంట పడుతూ ఉంటాం. మరి ఆ డబ్బుకి కూడా తరతమ భేదాలు లేకుండా, వాయు వరుసలు లేకుండా, ఎవడైతే తనని గౌరవిస్తాడో, ఎవడైతే తనను పూజిస్తాడో, ఎవడైతే భార్యా బిడ్డల కన్నా తననే ఎక్కువగా ప్రేమిస్తాడో వాడితోనే ఉంటుంది ఆ డబ్బు. అలాంటి వాళ్ళతోనే కులుకుతుంది. ఇంకా బాగా ప్రేమించేవాడు తగిలితే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వాడితో జంప్ అయిపోతుంది. దానికి ఎలాంటి సెంటిమెంట్లు లేవు. నల్ల డబ్బు అయితే మరీ నిగనిగలాడుతూ ఉంటుంది. ఒక్కసారి దాన్ని అనుభవించిన వాడు జీవితాంతం దాని కౌగిట్లోనే బతకాలని కోరుకుంటాడు. అది ఉంపుడిగత్తె లాంటిదని తెలిసినా సరే దాంతోనే కలిసి బతకాలని భావిస్తాడు. పూర్వీకులు చెప్పిన సప్త వ్యసనాల కంటే, ఈ ఆధునిక యుగంలో మనం సృష్టించుకున్న అనేక వ్యసనాల కంటే ఈ డబ్బు వ్యసనం చాలా శక్తివంతమైంది. సర్వమానవులు ఈ వ్యసనాన్ని అలవర్చుకోవాలని తహతహలాడుతూనే ఉంటారు. అయితే ఈ అందగత్తె డబ్బు అందరికీ అందుబాటులోకి రాదు. దాని రూల్స్ దానికి ఉన్నాయి. తన పొందు కోరుకునేవాడు ఎంతటి అయోగ్యుడైనా, వైట్ కాలర్ నేరస్తుడైనా, మాఫియా డాన్ అయినా, కరడుగట్టిన హంతకుడైనా, దొంగైనా, దేశద్రోహైనా సరే వాడితో కలిసి కాపురం చేస్తుంది. స్వర్గ సుఖాలను చూపిస్తుంది. మరి ఆ డబ్బు మన దేవుణ్ణి కూడా మైమర్పించాలని అవినీతి పరుల ఆలోచనలు కావచ్చు. కానీ వారి కోరిక మేరకు డబ్బు కూడా దేవుణ్ణి లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. నిత్యం స్వామివారి హుండీలో చేరి హొయ్యలు కురిపిస్తోంది. కానీ మన స్వామివారికి ఉలకడం పలకడం అలవాటు లేకపోవటం చేతనేమో ఆ వగలమారి డబ్బు వలలో పడ్డం లేదు. ధర్మో రక్షిత
అనగా నువ్వు ధర్మాన్ని రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అని సూక్తులు చెబుతూ ఉన్నాం కదా. మరి మనం ఆ ధర్మాన్ని పాటించక్కర్లేదా? ఈ భూమి, గాలి, నీరు వగైరాలు భగవంతుడు సృష్టి అని నమ్ముతున్నాం కదా. భగవంతుడే సకల ప్రాణుల్ని సృష్టించాడని కూడా నమ్ముతున్నాం కదా. అనగా భగవంతుడు తను సృష్టించిన అన్ని రకాల ప్రాణుల కోసం మనుషులతో సహా అందరికీ సరిపడే అంత గాలి, నీరు, భూమి సృష్టించాడు కదా. ఆ సృష్టిలోంచి నువ్వు బతకడానికి ఎంత కావాలో అంతే తీసుకోవాలి కానీ అంతా నువ్వే తీసేసుకుని నీ సమకాలీన ప్రజానీకాన్ని దరిద్రుల్ని చేయడం ధర్మం అవుతుందా? ధనమదంతో అందరి కోసం సృష్టించిన భూమిని కొందరే సొంతం చేసుకుని మిగతా వారికి నిలువ నీడ లేకుండా చేయటం దైవధిక్కారం కాదా? అధర్మం అనిపించడం లేదా?